నిజంగా న్యూస్ చూడాలంటే భయం అవుతుంది. ఇట్లా భయం. ఆ! అయితే ఈ రెయిన్‌బో హాస్పిటల్‌లో అంటే హాస్పిటల్లోలే చంపేస్తారనుకో గానీ, అయినా గూడా పాలు తాగాడట. 2 ½ ఇయర్స్ బాబు ఎన్ని రోజులు బట్టి హాస్పిటల్‌లో ఉండి ఆక్సిజన్ లెవెల్ ఇదవ్వక చనిపోయారట. వాళ్ళ తల్లిదండ్రికి ఎంత బాధ గదా! సో, ఏంటంటే పిల్లలు ఏం తాగుతారండి? పాలే గదా! పిల్లలు తాగే పాలల్లో గూడా కల్తీ అంటే ఇంకా ఏంటి ఇప్పుడేదో బయట సైడ్, ఔట్ సైడ్ ఫుడ్ తిన్నారు అది ఇది అంటే అది అనుకోవచ్చు. పాలు పిల్లలు తాగే పాలు గూడా అంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారసలు? ఆ! ఇప్పుడు ఎవరి డ్యూటీ వాళ్ళు సక్రమంగా జేస్తే ఎటువంటి తప్పులు జరగవు. ఓకే. ఈ తప్పు జరిగింది గదా! ఆ తప్పు చేషినోడికి అయ్యే అయ్యే కల్తీ పాలు తాగిపిచ్చి హాస్పిటల్‌లో చేర్పించకుండా లేదంటే ఆ రెయిన్‌బో హాస్పిటల్ జాయిన్ చేస్తే ఎలాగో ఆళ్ళే సంపేస్తారు. అక్కడన్నా జాయిన్ చేసి ఇచ్చేయాలి. అట్లా అంటున్నా నేను. ఎందుకంటే పెద్దవాళ్ళు ఫుడ్ కల్తీ అయిందంటే పెద్దవాళ్ళు ఏదేదో చెత్తా చెదారం అంతా తింటారు. చిన్న పిల్లలు ఏం చేశారండి తప్పు? హ్మ్. చిన్న పిల్లలు పాలే గదా తాగుతారు. ఆఖరికి పిల్లలు తాగే పాలల్లో గూడా ఈ విధంగా ఉంది అంటే, పాలు తాగితే కూడా చచ్చిపోయారంటే ఏంటి? ఇప్పుడు ఇప్పుడు పెద్దవాళ్ళందరూ టీ, కాఫీ అట్లా తాగుతారు. ఇప్పుడు నేను నా టీ, కాఫీలు తాగను. ఎక్కడికన్నా ఎళ్తే చాలా రేర్‌గా పాలే అడుగుతా. పాలే అడిగి తాగుతా. నాకేమైనా అయ్యుంటే అది రాజమండ్రి. రాజమండ్రి మామూలు మేము గూడా ఎళ్తూ ఉంటాం. ఎక్కడికైనా నేను చెప్తున్నా. ఇప్పుడు పాలు తాగాలంటే కూడా భయపడి ఇప్పుడు నేను అడిగా బాబుకి పెరుగు పెట్టొచ్చా అని. దగ్గు లేకపోతే పెట్టమన్నారు. ఏది పెట్టాలన్నా పిల్లలకి భయమే. ఫుడ్ పెట్టకుండా అయితే పిల్లల్ని అలాగ ఉంచేయలేము కదా ఫస్టు. ఏ ఫుడ్ పెట్టాలన్నా భయమేస్తుంది. మమ్మీ ఒకసారి ఆపుతావా? నేను మర్చిపోతున్నా ఏదో అనుకుంటున్నా. ఆ! ఆ! అసలు రోజువారీ అందరూ పాలు వాడతారు. పాలు కూడా కల్తీ అంటే నెయ్యి కల్తీ, పాలు కల్తీ, కూరగాయలు కల్తీ, తినే ఫుడ్ కల్తీ, హోటల్లో బిర్యానీలు కల్తీ పాసిపోయినవి. రాను రాను ఇంకా రోజులు ఎట్లా తయారైతున్నాయో అర్థం కావట్లే. మనుషుల మనసులు కల్తీ. జంతువులే పిల్లలకి ఏమన్నా అయితే ఊరుకోదు. మనుషులు ఎలాగా అంటే ఏం చేయగలరు పాపం. ఒక పక్క వాళ్ళు బిడ్డను కోల్పోయిన బాధలో ఉంటారు. ఓ పక్క పోరాటం చేస్తారా, ఓ పక్క ఫైట్ చేస్తారా. కంపెనీలు, బ్రాండ్‌లు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాకుండా మనుషుల చావులు వస్తున్నాయంటే ఏం చేయాలో అర్థం కావట్లా. టీవీ చూడాలంటే భయమేస్తుంది. మృగాలు, పులులు నయమనిపిస్తుంది. మనుషులే మృగాల్లాగా తయారైపోతున్నారు. ఏంటో అర్థం కావట్లేదు. అయితే బాబు మనం బతకాలి, 10 మందిని బతకనివ్వాలి. అది ఎవరికీ లేదసలు. ఫోర్ అన్యం పుణ్యం ఎరుగని పిల్లలండి. వాళ్ళకేం తెలుసు పేరెంట్స్ ఏది పెడితే వాళ్ళు అదే తింటారు. ఆఖరికి మందులు ఇప్పుడు మా బాబుకి కూడా మెడిసిన్ వేసాం. పిల్లలకేసే మెడిసిన్స్ తోటి కూడా పిల్లలకి ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయంటే అంటే తల్లిదండ్రే దగ్గరుండి పిల్లలకి బలవంతంగా పెట్టిన దానివల్ల పిల్లలకి ఏదన్నా అయితే ఇంకా తల్లిదండ్రి బాధ వర్ణనాతీతం. అది తట్టుకోలేనిది, చెప్పలేనిది కదా! యాపిల్ బి ఫోర్ బాల్ అండ్ బి ఫోర్ బాల్ ఏది చూసినా కల్తీ, ఏది చూసినా కల్తీ. ఓకే బి ఫోర్ మనం వాడం కదా, వాడినోళ్ళే పోతారు కదా అనుకునే నా కొడుకులకి అపరిచితుడు రావాలి. అపరిచితుడు రావాలి. అపరిచితుడులు సినిమాలో అంతే కదా! ఏదైతే ప్రాబ్లం ఉంటే వాళ్ళకి అలాగా వాడు చంపుతాడు కదా! అది కూడా రకరకాల చిత్రహింసలు పెట్టి. ఆ విధంగా జరగాలి. బాల్ ఇంకోసారి ఎవడన్నా కల్తీ చేయాలంటే భయం కలగాలి. మనది కాదు కదా ప్రాణం అంటే కాదు. పక్కనోడిది కూడా ప్రాణమే కదా! ఆ పాపం వాళ్ళకి తగలాలి. మనిషి తప్పు చేయాలంటే భయపడాలి అసలు.